గైస్ ఈ వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన ఒక అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఆల్రెడీ చాలా మందికి రావడం జరిగింది. ఇది ఎలా యూజ్ చేయాలో డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తాయి. బట్ మీరు స్క్రీన్ పై చూస్తున్న కదా ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఈ రోజు మంచి ఆఫర్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒకటి చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు మంచి కూపన్స్ పొందే అవకాశం ఉంది. అలాగే ఒక డీల్ ఉంది. మీరు మాక్సిమం అంటే మీ దగ్గర ఎన్ని సూపర్ అకౌంట్స్ ఉన్నాయి అన్ని కూడా ఒకే ప్రోడక్ట్ పై యూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ కూపన్ కూడా కలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఫ్లాట్ 50 క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇన్స్టాగ్రామ్ అప్డేట్ కి వెళ్లే ముందు ఆల్రెడీ నేను వాట్సాప్ స్టేటస్ కి సంబంధించిన ఒక అప్డేట్ పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు గనక మీరు వాట్సాప్లో స్టేటస్ పెట్టేటప్పుడు టాప్లో స్టిక్కర్ ఐకాన్ ఉంటుంది, అక్కడ ట్యాప్ చేసినట్టయితే యాడ్ యువర్స్ అనే ఒక కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఆల్రెడీ నేను పోస్ట్ చేయడం జరిగింది. బట్ ఎనీవే మీరు కావాలంటే జస్ట్ ఇక్కడ యాడ్ యువర్స్ దగ్గర ట్యాప్ చేసి మీకు నచ్చిన విధంగా ఇక్కడ టాపిక్ ఏదైనా కానీ కీ చేసి సెండ్ చేసుకోవచ్చు. అవతల వాళ్ళు కూడా మీ స్టేటస్ చూసేటప్పుడు యాడ్ యువర్స్ దగ్గర ట్యాప్ చేసి అక్కడ స్టేటస్ ఏదైనా పోస్ట్ చేసే అవకాశం ఉంది. ఇది ఇంతకుముందు బీటాలో ఉండేది, ఇప్పుడు స్టేబుల్లో కూడా రావడం జరిగింది. మీరు కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. ఇక నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను, అలాగే ఒక రీల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు గమనించినట్టయితే రెగ్యులర్గా వచ్చే ఫీచర్స్ అన్నింటితో పాటు టాప్లో మనకి ఈ విధంగా షార్ట్ కట్ అని కూడా ఒకటి కనిపిస్తుంది. చాలా మందికి అయితే ఈ షార్ట్ కట్ అనే బటన్ రావడం జరిగింది. ఇక్కడ మన గ్రూప్స్ అని కూడా ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఓన్లీ గ్రూప్స్ కనిపిస్తాయి. మళ్ళీ గ్రూప్స్ అని ట్యాప్ చేస్తే మొత్తం గ్రూప్స్ ఇంకా ఇండివిజువల్ అకౌంట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. బట్ ఈ షార్ట్ కట్ దగ్గర కనుక మీరు ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ గ్రూప్స్ ఇంకా ఇండివిజువల్ అకౌంట్స్ అన్నీ కూడా వస్తాయి. ఎగ్జాంపుల్ కోసం నేను ఒక 2 అకౌంట్స్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత కింద చూడండి చూజ్ ఎమోజీ అని ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ ట్యాప్ చేసి ఎమోజీ ఏదైనా కానీ మార్చుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి నచ్చిన ఎమోజీ పెట్టుకున్న తర్వాత క్రియేట్ షార్ట్ కట్ దగ్గర ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు చూడండి గ్రూప్స్ పక్కన ఒక ఎమోజీ వచ్చింది, ఆ తర్వాత షార్ట్ కట్ రావడం జరిగింది. ఇప్పుడు క్రియేట్ చేసిన ఈ ఎమోజీ దగ్గర కనుక ట్యాప్ చేసినట్టయితే మనం ఏ కాంటాక్ట్స్ అయితే సెలెక్ట్ చేసామో అవి మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. నేను 2 సెలెక్ట్ చేశాను కాబట్టి 2 కనిపిస్తాయి. మీరు ఎక్కువ సెలెక్ట్ చేస్తే ఎక్కువ కనిపిస్తాయి. సో మీరు ఏదైనా రీల్ షేర్ చేసేటప్పుడు ఈ విధంగా ఒక షార్ట్ కట్ క్రియేట్ చేసుకున్నట్టయితే ప్రతిసారి కూడా వేరే కాంటాక్ట్స్ సెలెక్ట్ చేయవలసిన అవసరం లేదు. ఈ విధంగా ఎమోజీ దగ్గర ట్యాప్ చేస్తారు, సెండ్ దగ్గర ట్యాప్ చేస్తే అందరికీ వెళ్ళిపోవడం జరుగుతుంది. అంతేకాదు మీరు కావాలంటే మరొక షార్ట్ కట్ కూడా క్రియేట్ చేయొచ్చు. మళ్ళీ నేను షార్ట్ కట్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. మళ్ళీ మన కాంటాక్ట్స్ వచ్చాయి. నేను మరొక 2 కాంటాక్ట్స్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ ఎమోజీ అలాగే ఉంచాను, చేంజ్ చేయలేదు. క్రియేట్ షార్ట్ కట్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి 2 ఎమోజీస్ వచ్చేసాయి. సో ఈ విధంగా మీరు మల్టిపుల్ షార్ట్ కట్స్ క్రియేట్ చేయొచ్చు. మీరు షేర్ చేసే రీల్ని బట్టి అది ఎలాంటి వాళ్ళకి వెళ్ళాలో ఆ షార్ట్ కట్స్ మీరు ముందే క్రియేట్ చేసుకున్నట్టయితే ఇమీడియట్గా మీరు వాళ్ళని సెలెక్ట్ చేసి పంపించే అవకాశం ఉంటుంది. ప్రతిసారి ఇండివిజువల్గా మీరు కాంటాక్ట్ సెలెక్ట్ చేసే పని అయితే ఉండదు. ఇక మరొక విషయం ఏంటంటే మీరు ఆల్రెడీ షార్ట్ కట్ అయితే క్రియేట్ చేశారు, బట్ అది మీకు వద్దు అనుకుంటే మీకు ఏ షార్ట్ కట్ వద్దో దానిపై లాంగ్ ప్రెస్ చేయండి. ఈ విధంగా ఎడిట్ ఇంకా డిలీట్ అని కూడా వస్తుంది. సో మీరు ఎడిట్ దగ్గర ట్యాప్ చేస్తే మళ్ళీ కాంటాక్ట్స్ వస్తాయి. ఆల్రెడీ ఉన్న కాంటాక్ట్స్ మీరు రిమూవ్ చేయొచ్చు, లేదా కొత్త కాంటాక్ట్స్ని యాడ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు లాంగ్ ప్రెస్ చేస్తే డిలీట్ ఎలాగో వస్తుంది కాబట్టి మీరు డిలీట్ దగ్గర ట్యాప్ చేసి పర్మనెంట్గా షార్ట్ కట్ కూడా డిలీట్ చేయొచ్చు. మీరు కావాలంటే మళ్ళీ క్రియేట్ షార్ట్ కట్ దగ్గర ట్యాప్ చేసి మరొక షార్ట్ కట్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో రీల్స్ ఎక్కువగా షేర్ చేస్తూ ఉండి ఒక టైప్ ఆఫ్ రీల్స్ కొందరికి షేర్ చేస్తూ మరొక టైప్ ఆఫ్ రీల్స్ మరికొందరికి షేర్ చేస్తూ ఉన్నట్టయితే అప్పుడు మీకు ఈ ఫీచర్ బాగా యూజ్ అవుతుంది. చాలామందికి ఈ ఫీచర్ అయితే రావడం జరిగింది. మీరు ఆల్రెడీ ట్రై చేశారా లేదా, నేనేమైనా డీటెయిల్స్ మిస్ చేశానా డెఫినెట్గా కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి విషయం తెలిసేలా అందరూ ఇది ఉపయోగించాలి. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.